ఆఫీస్ లో జరిగిన సంఘటనపై నాగం వర్షిత్ రెడ్డి. ఈరోజు నల్గొండ జిల్లా కార్యాలయంలో ఇద్దరు కార్యకర్తల మధ్యలో జరిగినటువంటి ఒక చిన్న ఘర్షణ. అది పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు. వారిద్దరు కూడా కొంచెం ఆవేశపరులు, తొందరగా వారికి ఆవేశపడతా ఉంటారు. దాన్ని మేము అందరం కూర్చొని దాన్ని సెటిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది బీసీ లీడర్ అనే దాని వల్లనే ఈ విధంగా చేస్తున్నారని పిల్లి రామరాజు గారు కింద మీడియాతో మాట్లాడుతున్నారు. రాజకీయాలలో కులాలు పనికిరావు. మా నల్గొండ నియోజకవర్గంలో గత 2 సార్లు కూడా, మొన్న కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి టికెట్ ఇచ్చినాము. అంతకంటే ముందు జగనన్న కూడా బీసీనే, అంతకంటే ముందు కూడా బీసీనే. ఎప్పుడు కూడా బీసీలకే ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో టికెట్లు ఇస్తా ఉన్నారు. మొన్న అసెంబ్లీలో కావచ్చు, తర్వాత మొన్న జరిగినటువంటి చాలా ఎలక్షన్లో కూడా నాకు టికెట్ నిరాకరించిండ్రు. ఆ రోజు బీసీకే ఇచ్చిండ్రు. నేను స్వాగతించిన, నా భుజాల మీద వేసుకొని నేను కూడా గౌరవం ఇచ్చిన నేను. సో ఈరోజు మరొక నేషనల్ పార్టీ, మేము జాతీయవాదులము, కులాలకి ఎక్కడ ప్రస్తావన ఉండదు. ఇది పిల్లి రామరాజు గారు ఈ పార్టీలో ఎదిగితే, బీసీ నాయకుడిగా అతను ఎదిగితే, ఇప్పుడు బీసీ ఉద్యోగం కూడా స్టార్ట్ అవుతుంది. సో అది నాకు దెబ్బ పడుతుంది అని నాగం వర్షిత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అని. నేను ఇక అన్ని వీడియోలు ఇస్తా, ఆయన కూడా మీరు అడగండి. ఆయన 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 నా దగ్గరకు వచ్చిన వీడియోలు కలిసిన అన్నీ కూడా ఉన్నాయి. వారు పార్టీలో చేరే ముందు నేనే ఆహ్వానించిన, కండువ కప్పించింది కూడా నేనే. ఆ రోజు కిషన్ రెడ్డి గారితో నేనే జిల్లా అధ్యక్షుడు ఉన్నా. నేను ఏ ఒక్క రోజు కూడా తనని వద్దు అని చెప్పలేదు. నేను ఈరోజు నేను జిల్లా వ్యాప్తంగా కూడా నేను ఈరోజు పర్యటన చేస్తా ఉన్నాను. ఈరోజు నాకు జిల్లా వ్యాప్తంగా కూడా నాకు ఆదరణ ఉన్నది. నేను ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఏ టికెట్ లేకున్నా కూడా పార్టీలోనే ఉన్నాను. ఇంకొక 100 సార్లు చచ్చే వరకు కూడా పార్టీ నాకు టికెట్ ఇవ్వకున్నా కూడా నేను కాషాయ జెండా వేసుకుని చచ్చిపోతా తప్ప నాకు ఎవరి మీద కుతంత్రం చేసేటటువంటి అలవాటు లేదు. ఈ రకంగా సీను చేయడమో ఇంకోటి చేయడం కాదు. నేను చదువుకున్నోడిని, నేను రైట్ రాయల్లో రాజకీయం చేస్తాను నేను. సో ఇప్పుడు అందరూ కావాలి, పార్టీలో 14 కోట్ల మంది సభ్యత్వం తీసుకున్నారు భారతీయ జనతా పార్టీలో. దాంట్లో వారు కూడా ఒకరు. ఇంకేవో 100 మంది కూడా వస్తా అంటే కూడా నేను అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాను. నేను, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మా దగ్గర ముద్రాజ్ లీడర్లు ఉన్నారు, యాదవ్ లీడర్లు ఉన్నారు. అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడతాం. ఎవరితో లేనటువంటి ఇష్యూ వీరొకరితో ఎందుకుంటుంది? ఈ పార్టీ ఆఫీస్ లో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నాగం వర్షిత్ రెడ్డి గారి పర్మిషన్ కావాలి. నాగం వర్షిత్ రెడ్డి గారి పర్మిషన్ లేకపోతే బీజేపీ ఆఫీస్ లోకి ఎవరు రానివ్వరు. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా అతని పర్మిషన్ తీసుకోవాలి. ఏ కార్యకర్తలకు అలవ్ లేదు ఇంటి లోపలికి అన్నట్టు మాట్లాడుతుంది. ఇదే రామరాజు గారిది జిల్లా ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చొని ఫోటో దిగింది కూడా నేను నీకు పంపిస్తా. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో అందరు ఆహ్వానితులే. ఇక్కడ మా లక్ష్మణ్ గారు ఉన్నారు, వారందరూ కూడా తెలుసు. సరే, ఏదో చిన్న ఇష్యూ జరిగితే రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నము సహజంగా చేస్తూ ఉంటారు. బట్ మాదొక సిస్టమేటిక్ మాటి ఇట్లా చేయడం చాలా తప్పు. రెండో విషయము, మాకు ఒక జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాడు. నేనేం ఫైనల్ బాస్ కాదు, నాకు ఒక జిల్లా ఇన్ఛార్జ్ ఉంటాడు. తర్వాత మా స్టేట్ కమిటీ ఉంటుంది. నిన్న జరిగినటువంటి కార్యక్రమం కూడా తను ఒక్కడు చేస్తా అంటే ఒక్కరు చేసేటటువంటి కార్యక్రమం కాదు అది. తను అంతకంటే ముందు ఇండిపెండెంట్గా పనిచేసిండు, తను ఒక్కడే పనిచేసిండు. కాబట్టి తనకి ఇంకా ఒక టీం వర్క్ చేయడము, టీమ్ స్పిరిట్ తోటి చేయడము, అంటే అందరు కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకోవడం నేర్చుకుంటాడని చెప్పి నేను కూడా ఆశిస్తా ఉన్నాను. సో నిన్న జిల్లా ఇన్ఛార్జ్ గారు వారికి చెప్పారు తప్ప నేను ఎప్పుడు వద్దని చెప్పలేదు. నేను 24 గంటల్లో పడుకునేటప్పుడు తప్ప మిగతా సమయంలో మొత్తం నవ్వుకుంటూ ఉంటా, అందరినీ కలుపుకునే పనిచేస్తూ ఉంటా. నిన్న మా జిల్లా ఇన్ఛార్జ్ గారు కూడా నాకు ఏం చెప్పారంటే, నిన్న కూడా ఈ రామరాజు గారి విషయంలోనే వస్తే, అరే నువ్వేం భయ అందరికి చెప్తావా, చేయి అని చెప్తావా, రేపు ఎట్లా 10 మంది తయారు చేస్తారు, అందరు కలిసి ఒక కార్యక్రమం చేద్దావా, 10 కార్యక్రమాలు ఎట్లా చేస్తారని చెప్పి వాళ్ళు చెప్తే కూడా నేను వారికి స్పష్టంగా చెప్పిన, నేను చెప్పలేను, నేను మీరే చెప్పండి అని చెప్పి నేను జిల్లా ఇన్ఛార్జ్ గారినే వారు చెప్పుకున్నారు తప్ప నా ఇంటర్ఫియరెన్స్ ఎక్కడ లేడు. దానికి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాడు, మా రాష్ట్ర అధ్యక్షుడు, మా స్టేట్ కమిటీ అందరికీ సాక్షులే, అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు పిల్లి రామరాజు గారు ఇప్పుడు తిరిగే కార్యకర్తలను కానీ అతని స్పెషల్ ఫోటోగ్రాఫర్ ఉపేందర్ని కానీ వాళ్ళతో తిరుగుతే పిల్లి రామరాజుతో తిరగొద్దని దాడి చేస్తున్నట్టు అని పిల్లి రామరాజు గారు మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పినటువంటి పేరు ఆయనతోనే, ఆయన నెంబర్ నా దగ్గర లేదు, నేను ఈ రోజు కూడా మాట్లాడలేదు. ఆయన దగ్గర ఏమైనా ఉందో నువ్వే అడుగు. రెండో విషయము, పార్టీలో 100 కార్యక్రమాలు జరిగినాయి. వారంలో 6 రోజులు మేము కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మా యొక్క జిల్లా కార్యాలయంలో. ఈరోజు నల్గొండ జిల్లా కార్యాలయానికి ఈరోజు బస్టాండ్ ఎదురుగున్నది. బస్టాండ్లో పోయేటోళ్ళు అందరూ కూడా ఇక్కడనే వెహికల్స్ పెట్టుకొని పోతారు. అందరు కింద వచ్చి ఛాయ్ తాగుతారు, కుర్చీలలో కూర్చొని పోతారు. మేము మా తలుపులు ఎల్లవేళలు ఓపెన్గానే ఉంటాయి. రాజకీయ లబ్ధి పొందడానికి చిల్లర మాటలు మాట్లాడితే నేనేం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్. బట్ నాకు వారి మీద ఎటువంటి వివక్ష లేదు. నాకు అందరూ కావాలి, వారు కూడా కావాలి. ఈరోజు నా లక్ష్యం ఒకటే, రేవంత్ రెడ్డి గారిని, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి గారిని, ఈ కుటుంబ పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా బొందబెట్టాలి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలన్నదే నా ఏకైక లక్ష్యం తప్ప మరొకటి కాదు. నాగం వర్షిత్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయకపోతే అక్కడ ఉన్న మీడియా వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు ఎందుకు డిలీట్ చేయించారు అని పిల్లి రామరాజు గారు. అక్కడ మోహన్ రెడ్డి గారు, వీరికి ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఘర్షణ.
నాకు రామరాజు గారికో నాకు ఆ మోహన్ గారికో జరుగుతున్నటువంటి ఘర్షణ కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఘర్షణ జరుగుతా ఉంటే నేను ఆ ఫోటోగ్రాఫర్ని మ్యూచువల్గా వాళ్ళు ఏదో ఫోటోలు తీస్తే నేను సర్వసహజంగా నేను ఒక బాధ్యతలో ఉన్నా కాబట్టి నేను ఏమని చెప్పినంటే అన్న ఆ ఫొటోస్ వద్దు అని నేను రిక్వెస్ట్ చేసిన. వారు కూడా మ్యూచువల్ కన్సెంట్తోని వారు దాన్ని రిలీజ్ చేసుకున్నారో ఉంచుకున్నారో ఏం చేసుకున్నారో మరి మిగతా వాళ్ళు కూడా ఫోటోలు తీసిండ్రు, అవి కూడా 4 వచ్చినాయి. సరే మా మీడియా మిత్రులు కూడా నేను క్షమాపణ కోరిన, వారు ఇంకో రకంగా తీసుకోవద్దని చెప్పి వారిని కూడా క్షమాపణ కోరడం జరిగింది. థ్యాంక్స్. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా అతని పర్మిషన్ తీసుకోవాలి. ఏ కార్యకర్తలకు అలవ్ లేదు ఇంటి లోపలికి అన్నట్టు మాట్లాడుతున్నాను. ఇదే రామరాజు గారిది జిల్లా ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చొని ఫోటో దిగింది కూడా నేను నీకు పంపిస్తా. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో అందరు ఆహ్వానితులే.